హలో అందరికీ హ్యాపీ ఉగాది. మమ్మీ మార్నింగ్ లేసి ఫ్రెష్ అప్ అయ్యి గుమ్మానికి అయితే మామిడాకులు అండ్ వేపాకైతే పెట్టేసి మేము చాలా వెరైటీస్ చేసుకున్నాం ఫుడ్ ఐటమ్స్ ఇవాళ. దాంట్లో ఫస్ట్ వచ్చేసి బూరెలు చేసుకున్నాం. ఉగాది రోజు బూరెలు చాలా ఫేమస్ అన్నమాట. సో ఇట్లా పెసరపప్పుని ప్రెషర్ కుక్కర్లో ఉడకనివ్వాలా. అయినాక దాన్ని కాసేపు దంచితే ఇట్లా స్మాష్ అయ్యిద్ది. దాంట్లో మళ్ళీ తగినంత షుగర్ వేసేయాలి. స్వీట్ బూరెలు అంటే స్వీట్ కాబట్టి షుగర్ మీకు నచ్చినంత వేసుకోవచ్చు. వేసుకున్నాక మళ్ళీ స్మాష్ చేయాలి. సో బూరెలకి మనకి పూరి పిండి కావాలి కాబట్టి పూరి పిండి తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని అండ్ వాటర్ వేసి కరెక్ట్ అదొక మంచి ముద్దలా వచ్చే వరకు చేసేసుకోవాలి. లైక్ పూరి పిండి ఎట్లా వస్తే అట్లా. ఇప్పుడు మనం ముందు చేసుకున్న పప్పు మిక్స్చర్లో కొంచెం నెయ్యి యాడ్ చేయాలా తగినంత. మళ్ళీ దాన్ని స్టవ్ పైన పెట్టేసి చాలాసేపు కలుపుతూ ఉంటే మీకు ఇట్లా ఈ టెక్స్చర్ వస్తుంది. దాన్ని మళ్ళీ ఒక బౌల్లోకి తీసుకొని ముందు ప్రిపేర్ చేసుకున్న పిండిలో ఇది పెట్టేసుకొని ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలి. సో నెక్స్ట్ కొంచెం ఆయిల్ తీసుకొని కవర్ ఆర్ ఎనీ వర్క్ పైన దాన్ని ఒక అప్పలా తిన్ లేయర్ ఉండేలా చూసుకొని చాలా ప్రెస్ చేయాలి ఇలా. ఉగాదికి బూరెలు చాలా ఫేమస్ మా సైడ్. సో ఇట్లా చేసేసుకున్నాక దాన్ని పాన్ పెట్టేసి దానిపైన కొంచెం ఆయిల్ వేసేసుకొని చాలా ఇట్లా ఫ్రై చేయాలి. ఫ్రై చేస్తే బూరెలు అయితే రెడీ అవుతాయి. సో మేము ఇంకా బూరెల తర్వాత మేము గుడాలు చేసేసుకున్నాం. సో గుడాలు ఏంటంటే ఫస్ట్ ఇట్లా ఈ గుడాలని వాటర్ వేసుకొని నానబెట్టేసి మళ్ళీ తర్వాత వాటిని ఉడికించుకొని దాంట్లో సాల్ట్, కారం, టర్మరిక్ వేసేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ఇంకొక వెజ్జల్ తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని పోపు దినుసులు, ఎండుమిర్చి వేసుకొని ఆనియన్స్ అండ్ ఇంకా కావాల్సినంత మళ్ళీ ఉప్పు, టర్మరిక్ వేసేసుకొని కాస్త ఫ్రై చేయాలి. అవి ఫ్రై అయ్యాక దాంట్లో మళ్ళీ ముందు పెట్టుకున్న ఆ గుడాలను వేసుకొని మళ్ళీ కాస్త ఫ్రై చేయాలి. సో లాస్ట్ అయితే మేము ఉగాది కాబట్టి ఉగాది పచ్చడి అయితే చేసాం. ఉగాది పచ్చడిలో షడ్రుచులు కాబట్టి మేము మ్యాంగో, వేపపూత, టామరిన్, ఆనియన్స్, సాల్ట్, కారం అండ్ బెల్లం అయితే వేసేసుకొని ఉగాది పచ్చడి అయితే చేసేసుకున్నాం. సో మీరు మీ ఉగాదిని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.